ఏపీ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తామండి. గత 98 నుంచి వర్కర్స్ వీళ్ళంతా 98 నుంచి చేస్తున్నాము. మేము స్టార్టింగ్ నుంచి 450 రూపాయల జీతం కాడ నుంచి పనిచేస్తున్నాము. పెంచగా 15,000 ఇస్తున్నారు. ఆ 15,000లో 2,000 కటింగ్ పోను 13,080 రూపాయల జీతం ఇస్తున్నారు. ఆ జీతం ఇంటికి అద్దె కట్టడానికి కానీ సరుకులు తెచ్చుకోవడానికి కానీ ఇదే పిల్లలు ఈ జీతం మీద మేము పిల్లల్ని చదివించుకోలేక అదే పిల్లల్ని తీసుకొచ్చి మా గోతులు తవ్వడానికి మా పిల్లల్ని కూడా అప్పటి నుంచి చేసుకుంటా మా పిల్లగాడిని కూడా తీసుకొచ్చి గోతులు తవ్వడానికే పెట్టించాము. మాకు చదివించే స్తోమత లేదు, చదివించడానికి డబ్బు లేదు, వెనక సహకారం లేదు. కష్టపడి ఒక్కొక్క కొండపైన 50, 100, 150 మెట్లు ఉంటాయి. అలాంటి 50 చోట్ల వాల్స్ తిప్పి నీళ్ళు వదిలి ఇవన్నీ చేస్తాం. ఇంజనీరింగ్ పొద్దున 6 గంటలకు వస్తే రాత్రి 8 అవుతుంది. 12 గంటలు డ్యూటీ చేపిస్తారు. అదనంగా కూడా ఏదైనా లైన్ అందరికి వెళ్ళే లైన్ ఏదైనా డ్యామేజ్ అయితే 5 రోజులు ఇళ్ళకు కూడా పంపించరు. అదేంటంటే మీకు వచ్చినట్టు వాళ్ళు ఎవరు చేయరు, బయట ఉండి పెడతాము కూలీలకి. వాళ్ళకి జీతం ఇవ్వడే కానీ గోతులో దిగి పని చేయరు, నీళ్ళల్లో మట్టి తీయడం రాదు. ఈ అలవాటు ఉన్నాళ్ళు కనుక గబగబా తీసి దానికి మరమ్మతులు చేసి జాయింట్లు వేసి లెడ్ కొట్టి ఇవన్నీ సప్లైలు అందరికి ఇచ్చి సమానంగా పంపిస్తారు. 5 రోజులు పనిచేస్తాం. దానికి అదనంగా మాకు జీతము ఉండదు, జీతము ఎవరో సెలవు ఎవరో ఏదో ఇస్తే నామకార్థంగా నైట్ అంతా పనిచేశారు కదా ఒక పూట సెలవు తీసుకొని రండి మీరు, లేకపోతే అలాగో పని చేసుకున్నప్పుడు ఎమర్జెన్సీ ప్రతిదానికి మమ్మల్ని ఎమర్జెన్సీగా వాడుకొని ఎమర్జెన్సీ అనేటప్పుడు గవర్నమెంట్కి కూడా తెలియాలి కదా ఎమర్జెన్సీ వాటర్ సప్లై లేనిది గడవదన్నప్పుడు ఎమర్జెన్సీగా జీతం పెంచాల్సింది ముందే కదా. మా జీతం పెంచాల్సింది ముందు, మా తర్వాత పెంచిన తర్వాత అందరికీ పెంచాలా. ఇదివరకు సీపర్గా ఇవన్నీ మామూలుగా హెల్త్ సెక్షన్ ఇదంతా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి 3,000 జీతం ఉంటే మాకు 6,000 జీతం ఉండేది. వాళ్ళకి 4,000 జీతం వచ్చినప్పుడు మాకు 8,000 జీతం వచ్చేది. వాళ్ళని పైకి తీసుకెళ్ళి మమ్మల్ని కిందకు నొక్కేశారు. మాకు ఆ జీతం లేక ఈ 13,000 జీతంతో బతకలేక మా పిల్లల్ని చదివించలేక ఇదే గోతుల్లో తీయడానికి పంపించి జీతం పెంచుతారని అందరికీ పెంచారు. మొన్న 2000 ఫస్ట్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్గా చేశాము. ఇప్పుడు అవుట్సోర్సింగ్ అయితే మార్చారు. అవుట్సోర్సింగ్ మారితే మా బతుకు మారిద్ది. గవర్నమెంట్ పని చేస్తున్నది. జగన్ వచ్చి నేను ఇంకేముందని తెల్లారిపాటికి నేను గెలవంగలోనే అందరినీ పర్మిట్ చేస్తానన్నాడు. తీసుకెళ్ళి అవుట్సోర్సింగ్ గోతులో పడేశారు. ఆ గోతులో పడేసినప్పుడు 15,000 జీతం పెట్టారు. 15,000 జీతం పెట్టి అంతకుముందు 12,000 ఇచ్చారు. 3,000 పెంచి 3,000 నుంచి ఇంక మళ్ళీ మిగతా ఊడ్చే వాళ్ళందరికీ వీళ్ళందరికీ 21,000 చేసి మాకు వచ్చి 15,000. ఆ జగన్ ఒక్కసారి పెంచాడు 3,000. ఆ తర్వాత జీతం పెంచాల. మేము ఊడ్చేవాళ్ళు వర్షం వస్తే పక్కన బారేసి వెళ్ళిపోతారు. నీళ్ళలో నీళ్ళలోనో చెట్టు కింద ఇంట్లో కూర్చుంటారు. మేము ఆ వానలోనో తుఫాను కానీ కరెంటు తీగలే దిగని ఆ జల్లు పడినాయి వర్షంలో తడుచుకుంటే వాళ్ళు ఆపరేట్ చేయాలి. ఈ మొగలరాజపురం ఉందంటే 70 వాల్స్ ఉంటాయి. ఆ కొండలో 200 మెట్లు, 250 మెట్లు, 270 మెట్లు పైన ట్యాంకీ ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు తిప్పొస్తారు వీళ్ళందరూ. మరి వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయి కాళ్ళు నొప్పులు వచ్చి జ్వరం వచ్చినా వాళ్ళకి సెలవు ఇవ్వరు. సెలవు ఇవ్వకపోగా నువ్వు ఎందుకు రాలేదని డిమాండ్ చేస్తారు. మాకు అందరితో పాటుగా సమాన పనికి సమాన జీతం ఇవ్వాలి, పర్మిట్ చేయాలి. అందరికీ జీతం పెంచారు, మా ఒక్కళ్ళని జీతం పెంచలేదు కనుక మాకు జీతం పెంచాలని కోరుతున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చాక 10 రూపాయలు కూడా మాకు ఎవరికి పెంచలేదు. ఇప్పుడన్నా మమ్మల్ని పెంచుతామని మేము ఆశిస్తున్నాం. అందుకనే ఈ ధర్నా చేస్తున్నాం. రేపు 3 గంటలకే పిలిపిస్తానన్నారు. అప్పుడు చర్చిలో సక్కంగా ఇదైతే డ్యూటీ చేస్తాం, లేదంటే మళ్ళీ ధర్నా సౌకొచ్చి ఇక్కడ ఇది చేస్తాం. అది మేము విజయవాడ మొత్తం కలిసి 600 మంది దాకా ఉన్నాము. రాష్ట్రం మొత్తం అయితే 11,000, 12,000 చిల్లర ఉన్నాం. ఇంజనీరింగ్ సెక్షన్ వరకు.